కొన్ని విషయాల్లో జడ్జెస్ రాంగ్ డెసిషన్స్ కూడా అది పాజిటివ్ వేలోనే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇది బిగ్ బాస్ సీజన్ 10 కోసం జరుగుతున్న అగ్ని పరీక్ష సీజన్ 2 కాబట్టి వాళ్ళు అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనే ఒక ఐడియా వాళ్ళకి ముందుగానే ఉంటుంది. ఎందుకు అనంటే ప్రతి సీజన్లో సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ని బట్టి కామనర్స్ని కూడా తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సీజన్ 10లో సెలబ్రిటీస్ ఎవరొస్తారో వాళ్ళకి తగ్గట్టుగానే కామనర్స్ని తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే కామనర్స్ ఎవరైతే జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చి కామనర్స్ని తీసుకున్నారో వాళ్ళల్లో 5 పీపుల్ని లేదంటే ఒక 6 పీపుల్ని మాత్రమే హౌస్లోకి పంపించడం జరుగుతుంది. అయితే ఇది కొన్ని కోట్ల మంది చూస్తున్న షో. దీనికోసం ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనేది జడ్జెస్కి బాగా తెలుసు. ఎందుకంటే గత సీజన్లో కూడా కొంతమందిని తీసుకున్నారు, కొంతమందిని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కానట్టుగా ఉండే. బట్ ఇప్పుడు చాలా జెన్యున్గానే తీసుకున్నారు. మరి వీళ్ళు ఎలా ఉంటారనేది మనం చూడాలి. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చూస్తూ ఉంటాం. బిగ్ బాస్ అంటేనే అసలు చిరాకు వచ్చేలా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఒకటైతే ఇష్యూస్ లైక్ చిన్న వాటికి అదేదో పెద్ద సీన్ లా క్రియేట్ చేయడం, అదొక కంటెంట్ లా క్రియేట్ చేయడం, అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం మంచి వేలో కన్వే చేసి ఈ సీజన్ అయినా కొంచెం మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే చిన్నపిల్లలు కూడా చూస్తున్నారండి షోని. అసలు గత సీజన్ 9ని చాలా మంది చిన్నపిల్లలు కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. సో బేసిక్ చిన్న థింగ్స్ని కూడా పిల్లలు చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు మైండ్కి. సో ఎప్పుడు పిల్లలు చూస్తున్నారు కాబట్టి కొంచెం మంచిగా ఉంటే కూడా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మంచిగా ఉండి మంచిగా అంటే గొడవలు అందరూ మంచిగా ఉంటే అక్కడ సీజన్ ఎలా నడుస్తుందిలేండి. ఖచ్చితంగా గొడవలు అనేది కామన్. అది లేకపోయినా గొడవలు అయ్యేలాగే చేస్తాడు బిగ్ బాస్ అయితే.